సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల మధ్యలో వచ్చిన ఫ్యాంటసీ చిత్రం అల్లా ఉద్దీన్ అద్భుత దీపం 1957 ఏప్రిల్ 13న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ జైశక్తి పిక్చర్స్, నిర్మాత ఎంఎల్ పతి, దర్శకుడు టిఆర్ రఘునాథ్. నిజానికి 3 భాషల్లోనూ ఒకేసారి నిర్మాణమైన త్రిభాషా చిత్రం ఇది. తమిళంలో అల్లావుదీనం అర్పుద విళక్కుం పేరుతో తెలుగు కంటే 2 వారాలు ముందుగా 1957 మార్చి 29న విడుదలయ్యింది. హిందీ వర్షన్ అల్లాడీన్ కా చిరాగ్ తర్వాత విడుదలయ్యింది. ఈ సినిమా కథ బహుళ ప్రచారంలో ఉన్నదే. అనగనగా అప్పుడెప్పుడో బాగ్దాద్ నగరంలో జాఫర్ అనే మాంత్రికుడు ఉండేవాడు. కారాకోరా గుహల్లోని అద్భుత దీపం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అల్లావుద్దీన్ అనే కుర్రాణ్ణి ఆ గుహల్లోకి పంపిస్తాడు. అతడికి అద్భుత దీపం దొరుకుతుంది, కాని జాఫర్తో జరిగిన గొడవలో అల్లావుద్దీన్ ఆ గుహలోనే బందీ అయిపోతాడు. ఆ అద్భుత దీపంలోని భూతం సాయంతో తన ఇంటికి చేరుకుంటాడు. ఆ భూతం గురించి విన్న అల్లావుద్దీన్ తల్లి ఫాతిమా ఆ దీపాన్ని పెరట్లో పాతిపెడుతుంది. పెరిగి పెద్దయ్యాక ఆ భూతం సాయంతోనే అల్లావుద్దీన్ బాగ్దాద్ యువరాణి యాస్మిన్ని పెళ్లి చేసుకుంటాడు. అయితే జాఫర్కి అల్లావుద్దీన్ ఇంకా బతికే ఉన్నాడు అని తెలిసి తన మంత్రతంత్రాలతో యాస్మిన్ని, అల్లావుద్దీన్ని బంధించి తీసుకెళ్తాడు. అల్లావుద్దీన్, యాస్మిన్లు జాఫర్ బందిఖానా నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది సినిమాకి క్లైమాక్స్. ఈ సినిమాకి తెలుగులో మాటలు రాసింది పరశురాం, పాటలు ఆరుద్ర, సంగీతం సాలూరి సోదరులు రాజేశ్వర్రావు, హనుమంతరావు. ఈ చిత్రంలో హీరో అల్లావుద్దీన్గా అక్కినేని నాగేశ్వరరావు, చిన్నప్పటి అల్లావుద్దీన్గా మాస్టర్ ఆనంద్, రాకుమార్తె యాస్మిన్గా అంజలీదేవి, మాంత్రికుడు జాఫర్గా ఎస్వి రంగారావు, అల్లావుద్దీన్ తల్లి ఫాతిమాగా మాలతి నటించారు. మరికొన్ని పాత్రల్లో రేలంగి, రాజసులోచన, టిఎస్ బాలయ్య కనిపిస్తారు. ఈ చిత్రంలోని ఒక పాటని గేవా కలర్లో చిత్రీకరించడం విశేషం.